హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈవేళ ఒక పాతకాలం నాటి ఫన్నీ స్టోరీ చెప్పుకుందాం. కొంచెం విని ఎలా ఉందో కమెంట్ చేసేరా. స్టోరీ నేమ్ ఎద్దు ఎగ్జామ్ కథ. అది సుమారు 40-50 ఏళ్ల క్రితం. గ్రామంలో చదువు అంటే చాలా గొప్ప విషయం. అప్పట్లో 7వ తరగతి పాస్ అయితేనే ఊరంతా గౌరవం. ఆ ఊరిలో లింగన్న అనే రైతు ఉండేవాడు. అతనికి చదువు రాదు, కానీ చదువు మీద బాగా నమ్మకం. అతని కొడుకు 5వ తరగతి పరీక్ష రాస్తున్నాడు. లింగన్న టెన్షన్తో పిల్లాడు పాస్ అవ్వాలి అని రోజు దేవుడికి మొక్కేవాడు. పరీక్ష రోజు వచ్చింది. లింగన్న కొడుకును స్కూల్ దగ్గర వదిలి సైడ్లో ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు. అప్పట్లో ఒక టీచర్ బయటికి వచ్చి లింగన్నను చూసి అడిగాడు, ఏమయ్యా, ఎవరికోసం వచ్చావు? లింగన్న గర్వంగా, నా ఎద్దు కోసం సార్. టీచరు షాక్ అయి చూస్తున్నాడు. ఏంటి, ఎద్దా? లింగన్న అంతకన్నా సీరియస్గా, అవును సార్ అని చెప్పాడు. ఈవేళ ఎగ్జామ్ రాస్తుంది కదా నా ఎద్దు అని. టీచరు, ఎవరు? లింగన్న చెప్పాడు, నా కొడుకు. వాడు పాస్ అయితే రేపటి నుంచి ఎద్దుకు బదులు వాడే పొలంలో పనికొస్తాడు. టీచర్ నవ్వు ఆపుకోలేకపోయాడు. లోపలికి వెళ్ళిపోయాడు. సాయంత్రం రిజల్ట్స్ వచ్చాయి. కొడుకు ఫెయిల్. లింగన్న నిశ్చింతంగా అన్నాడు, సర్లే, మన ఎద్దు ఉద్యోగం సేఫ్ అని. ఈ స్టోరీ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.